ఈ యొక్క సమస్యలను తీర్చడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రైట్ సార్, ఇప్పుడు ఒకసారి మనం జీవన్ రాజ్ గారి దగ్గరికి వెళ్దాం. జీవన్ రాజ్ గారు, ఏదైతే మీరు పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ చట్టసభలలో కేవలం టీచర్స్కు మాత్రమే అవకాశం కల్పించాలని ఇప్పుడు మన మిత్రుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా, మన మిత్రులు ఇప్పుడు డానియల్ గారు చెప్పినట్టుగా, చంద్రశేఖర్ గారు అయితే చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ప్రతి గడపకు వెళ్ళి ఎక్కడైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో, ఎమ్మెల్సీగా టీచర్స్ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బులు కూడా పంచడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఒక చట్టం తీసుకొచ్చి కేవలం ఉపాధ్యాయులు మాత్రమే సరైన పద్ధతిలో, ఎవరైతే రియల్ ఎస్టేట్ బ్రోకర్స్గానే ఉన్నారో, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో, ఇంకా ఇతరేతర వ్యాపార సంబంధాలు పెట్టుకొని ఉన్నారో వాళ్లకు అర్హత లేకుండా కేవలం ఇంకొక మంచి మాట డానియల్ గారు చెప్పారు, ఎస్సీఆర్టీకు సంబంధించిన ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఈ 40 ఏళ్ల చరిత్రలో ఒక్కరు కూడా తన సమస్యను అక్కడ ప్రస్తావించిన దాఖలాలు లేవని. అలాగే ఎప్పుడైతే ఎగ్జామ్స్ వస్తున్నాయో ఎగ్జామ్స్లలో ప్రశ్నపత్రాలు లీకేజ్ కానివ్వండి, ప్రశ్నపత్రాల్లో మార్పులు కానివ్వండి, ఎగ్జామ్స్ సంబంధించిన డేట్స్ కానివ్వండి, ప్రతి చోట విఫలమవుతున్నామని చెప్పినారు. ఈ విషయంపై యాజ్ ఏ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీ అనుభవాలు, ఇప్పుడు దీనికి తెలిసిన కార్యాచరణ ఏమిటని చెప్తున్నారు, మీరు చెప్పండి సార్. సార్, ముఖ్యంగా ఒక పదవికి ఎంపిక చేసే క్రమంలో ఈవెన్ ఒక ఎస్జిటి ఉపాధ్యాయునిగా నియామకానికి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లాంటివి మరి డిఎస్సి ద్వారా నియామకం చేయడము, కఠినమైనటువంటి రాత మౌఖిక పరీక్షలను అధిగమించిన వారు మాత్రమే ఉపాధ్యాయులుగా ఎన్నిక అవుతా ఉన్నారు. మరి అటువంటి ఒక పోస్టుకు సెలక్షన్ లోనే ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఒక టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కు ఎటువంటి అర్హతలు ఉండాలి? ప్రజాస్వామ్యంలో ఎటువంటి విద్యార్హతలు లేని వాళ్ళు కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావచ్చు, అది వేరే విషయము. కానీ ఇక్కడ ఒక టెక్నికల్ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు పదవులలోకి వస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి సలహాలు సూచనలు ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ ఇవ్వగలుగుతారు? కాబట్టి ఇంతకుముందు మిత్రులు డానియల్ గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ నన్ను తిరుపతి గారు కానీ మాట్లాడిన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకనంటే ఇది ఈ మన రాజ్యాంగంలోనే కొన్ని చిన్న రుసుగులను ఆసరా చేసుకొని ఏదైనా ఒక మంచి చట్టం ఇటువంటి వాటి మీద వచ్చినా కానీ వాటికి తూట్లు పొలవడం అనేది పరిపాటు అయిపోతా ఉన్నది. కాబట్టి నా ఉద్దేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంపిక చేసుకునే క్రమంలో మన నామినేషన్ ఎటువంటి వారికి అర్హత ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, కనీసము ఒక 10 సంవత్సరాలైనా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఆయన పనిచేసి ఉండాలన్నటువంటి నిబంధన కనీసం పెట్టాలి. ప్రైవేటు ఉపాధ్యాయులు వాళ్ళకి సంబంధించిన ఓటు హక్కు విషయానికి వచ్చేది ఉంటే, ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ప్రైవేటు ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తున్నారని చెప్పడం ఒక డిస్కరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఈరోజు ఎంతో అనుభవజ్ఞులైనటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయులు కూడా మరి ఇటువంటి సలహాలు సూచనలు ఇవ్వడంలో కూడా చాలా మరి అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి గతంలో మరి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి మరి పదవి విరమణ చెందినటువంటి ఉపాధ్యాయులు అనేకమైనటువంటి సమస్యలను ఒడిదొడుకులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరి వారికి గతంలో మరి కనీసం ఒక డిఆర్ఎస్ అలవెన్స్ రావాలంటే ఉద్యోగులు మరి 54 రోజులు సమ్మె చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికి కూడా చిన్న సమస్యల సాధన కొరకు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మరి అనేక ఉద్యమాలలో మరి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు కనీసము ఒక హెల్త్ కార్డ్ ప్రాబ్లం కూడా ఈ ప్రభుత్వం దాని సమస్యను పరిష్కరిస్తలేదు. అనేక మంది మరి రిటైర్డ్ ఉద్యోగులు ఈ రోజున మరి కనీసం హెల్త్ చెకప్లు కూడా చేయించుకోకుండా మరణిస్తున్నటువంటి పరిస్థితి. ఏది కూడా ఒక బాధ్యత లేనితనము. తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా ఒక ప్రయోగశాలగా చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వం అదే రకమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తా ఉన్నది. ఈ మధ్యలో మరి ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని విద్యారంగ సంస్కరణలను తప్పకుండా ప్రతి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఆలోచించి అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ అవేవి లేకుండా
మరి ఈ రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎంపికైన వాళ్ళు Okay. మిత్రులు చెప్పినట్టుగా అసలు ఉపాధ్యాయ సమస్యల మీద గాని విద్యారంగ సమస్యల పట్ల గాని Right. సామాజిక పరమైనటువంటి సమస్యల పట్ల గాని ఏ మాత్రం అవగాహన లేని వారు కేవలము డబ్బుతో మరి పదవిని తీసుకోవడం ద్వారా అంతకుముందు తాము సంపాదించినటువంటి ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే వస్తున్నారు తప్ప ఇది మిత్రులు అన్నట్టుగా ఇది రాజకీయ పునరావాస పదవిగా ఈ రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ ఇతరమైనటువంటి ఎమ్మెల్సీలు Right, కానీ sir. మారుతా ఉన్నాయి. Okay. ఇది ముఖ్యంగా విద్యారంగానికి సమాజానికి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు పంపిస్తా ఉన్నాయి. రైట్, జీవన్ రాజ్ గారి దగ్గరికి వెళ్దాం. జీవన్ రాజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పండి, ఏదైతే మన మిత్రులు చెప్పారు ఒక్కసారిగా మనం ఏదైతే మన చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం.